అందరికీ నమస్కారం అండి. ఏలూరు సర్వజన సమ్మేళన దక్షిణ వీధి జాతర కమిటీ తరపున ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మొదటిసారిగా దక్షిణ వీధిలో జాతర నిర్వహించాలని చెప్పేసి మా కమిటీ వారు మరియు దక్షిణ వీధి ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారికి మేము విన్నవించుకోగా ఆయన చేసుకోమని చెప్పేసి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ జాతర కార్యక్రమానికి సంబంధించి రేపు 31వ తారీఖున మన పానింగ్ రోడ్లో ఉన్న జెర్లం గుడి దగ్గర ముడుపు కార్యక్రమం జరుగుతుంది. ఈ ఒక ముడుపు కార్యక్రమం ఉదయం 10:09 ముడుపు కట్టే కార్యక్రమం జరుగుతుంది. అలాగే దానికి ముందు 9 గంటలకి అమ్మవారికి, గంగానమ్మ అమ్మవారికి పనోడిలో స్నానం కార్యక్రమం జరుగుతుంది. అక్కడే ముగ్గు వేసే కార్యక్రమం ఉంటుంది పంబల వారితో. ఈ కార్యక్రమం అంతా కూడా ఉదయం 7 గంటల నుంచి మా కమిటీ వారు అందరూ పర్యవేక్షణలో జరుగుతుంది. అలాగే రాట వేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. అదే రోజున ఉదయం 11 గంటలకి 11:10 ఆ కార్యక్రమం రాట వేసే కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఘటావాహన అనేది 27వ తారీఖున ఘటాలు ఊరేగింపు ప్రారంభం అవుతాయి. మాకు నవంబర్ 27వ తారీఖు ఘటాలు ఊరేగింపు ప్రారంభం. ఆ ఘటాలు ఊరేగింపు ప్రారంభించిన తర్వాత 3 పగలు 2 రాత్రులు చేసి నగర సంచారం చేసిన తర్వాత 30వ తారీఖున అమ్మవారిని మేడ ప్రవేశం భూమిపై పాదమోపడం జరుగుతుంది. అలాగే అనంతరం ఈ వినుకొండ అమ్మవారిని 20వ తారీఖున మన 2 పగలు 1 రాత్రి నగర సంచారం చేసి మేడ ప్రవేశం చేస్తాం. 20వ తారీఖున మొదలుపెట్టిన దగ్గర నుంచి 21వ తారీఖున ఆదివారం నాడు సాయంత్రం 7 గంటలకి అమ్మవారిని మేడ ప్రవేశం చేస్తారు. అలాగే అమ్మవారి మేడ ప్రవేశం అయిన తర్వాత నల్లమార అమ్మవారిని జనవరి 11, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకి 6:15 అమ్మవారిని మేడ ప్రవేశం చేసిన తర్వాత సాయంత్రం 5:15 అమ్మవారిని సాగనింపడం జరుగుతుంది. అలాగే కొర్లబండి ఊరేగింపు 22వ తారీఖు జనవరి గురువారం నాడు ఉదయం 11:19 ఈ కార్పెంటర్ ఎవరైతే ఉన్నారో వారి ఇంటిగా నుంచి మా కొర్లబండి ఊరేగింపుగా తీసుకుని వచ్చి పురవీధులు, దక్షిణ పురవీధుల్లో అన్నింటిలోనూ కూడా ఊరేగింపుగా కొర్లబండి ఊరేగింపు చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే 25వ తారీఖున ఉదయం 5:19 అమ్మవారికి కుంభం పోయటం అతి ముఖ్యమైన ఘట్టం. ఇది ఆదివారం నాడు 25వ తారీఖు జనవరి అమ్మవారికి కుంభం పోయటం. అలాగే 26వ తారీఖున దక్షిణ వీధి సర్వజన సమ్మేళన దక్షిణ వీధి జాతర కమిటీ 26వ తారీఖున రంగరంగ వైభవంగా ఊరేగింపుగా శ్రీ గంగానమ్మ వారిని సాగనింపడం జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాలకు కూడా దక్షిణ వీధిలో ఉన్న ప్రజలందరికీ, మా చుట్టుపక్కల ఉన్న ఏలూరు ప్రజలందరికీ కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్గొవాలని కోరుకుంటున్నాం. అలాగే అమ్మవారు జాతరకి చేసే ప్రతి కార్యక్రమానికి కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మాకు ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారు తెలియజేయడం జరిగింది. వారికి మా కమిటీ తరఫు నుంచి మా అందరి నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 31 తారీఖున అమ్మవారికి గంగానమ్మ స్థానం, అనంతరం పానింగ్లో జెర్లం గుడి దగ్గర ముడుపు కట్టడం, మార్కండేశ్వరం గుడి దగ్గర రాటేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి ఇళ్ళలో ఉన్న పెద్దలందరూ కూడా చేయించినారు. అలాగే ఈ కార్యక్రమానికి మాకు బడేటి చండి గారు పూర్తి సహకారం కూడా అందించారు. ఇక ఈ కార్యక్రమానికి కూడా మా మిత్రులు, కమిటీ సభ్యులు అందరూ కూడా నేను ఉండి అందరూ కూడా ముందు నడిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ పూర్తి సహాయ సహకారం అందజేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వక మా కమిటీ తరఫున, అందరూ కూడా జాతర కమిటీ తరఫున, దక్షిణ వీధి జాతర కమిటీ తరఫున అందరూ కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రజలకు మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకి
అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి గత 150 సంవత్సరాల పైబడి ఏలూరు నగరంలో జాతర మహోత్సవం జరుపుకుంటున్నాము. మరి అదేవిధంగా దక్షిణ వీధి ప్రాంత ప్రజలందరం కూడా గత ఎన్నో సంవత్సరాలుగా మా ప్రాంతం నుంచి కూడా జాతర చేసుకోవాలని ఒక సంకల్పంతో ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఈనాటికి ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు చొరవతో వారి ఆశీస్సులతో అదేవిధంగా కూటమి నాయకుల చొరవతో వారి ఆశీస్సులతో దక్షిణ వీధిలో కూడా మేము ఈ ప్రాంతం నుండి గంగానమ్మ, ఆది మహాలక్ష్మమ్మ మరి అంకమ్మ తల్లి జాతర మహోత్సవాలు ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఎంతోమంది భక్తి శ్రద్ధలతో ఎన్నో విధాలుగా చేసుకోవాలని ఆకాంక్షలతో మేము ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. మరి 31వ తారీఖు ఈ నెల 31వ తారీఖున ముడుపుతో ప్రారంభమయ్యి జనవరి 25వ తారీఖు కుంభం కానీ 26వ తారీఖున మరి అంగరంగ వైభవంగా జాతర మరి ఊరేగింపు కార్యక్రమంతో ముగించాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఈ 3 నెలల పాటు కూడా అమ్మవారిని తెచ్చుకొని మా ప్రాంతంలోని మరి దక్షిణ వీధి మరి మార్కండేశ్వర స్వామి వారి ఆలయం ముందు మేడలు నెలకొల్పుకొని ఈ 3 నెలల పాటు భక్తి శ్రద్ధలతోని అందరూ కూడా ప్రజలు వచ్చి ప్రతిరోజు కూడా అమ్మవారిని కొలుచుకోవాలని చెప్పి ఈ కార్యక్రమంలో మీ బంధుమిత్రులను కానీ ఎక్కడున్నప్పటికీ కూడా అందరినీ ఇక్కడికి పిలుచుకొని మరి గత 150 సంవత్సరాల్లో ఏ విధంగా తూర్పు వీధి కానీ పడవ వీధి కానీ మనం ఎలాగైతే చేసుకున్నామో ఈ సంవత్సరం మనం దక్షిణ వీధిలో కూడా అంతే విధంగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఇక్కడ ఒక కులంతో కాదు, ఒక పార్టీతో కాదు, అందరూ కూడా వచ్చి చేయాలని ఈ జాతరకి సర్వజన జాతర అని చెప్పి మనం ఒక నామకరణం చేయడం జరిగింది. మరి అందరూ కూడా ఒక కులాలతో మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి సహకరించి మరి దాతలు అందరితో వచ్చి మాకు ఇక్కడ సహకరించి మనం ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మరి సర్వజన సమ్మేళన దక్షిణ వీధి జాతర కమిటీ తరపున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. పెద్దలందరూ కూడా మాట్లాడారు. జాతరకు సంబంధించినటువంటి ఏ తారీఖుల్లో ఏమేమి జరుగుతాయని చెప్పేసి ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా వివరించారు. సోదరులారా, జాతర అనేటువంటిది 150 సంవత్సరాలుగా ఏలూరులో జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అనేటువంటి విషయం ఇక్కడ అందరికీ కూడా తెలుసు. జాతర మహోత్సవం అనేటువంటిది కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు, ఇది ఆరోగ్యము ఆధ్యాత్మికత రెండు కలగలిపి ఉన్నటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక వ్యవహారం అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రాబోయే 3 నెలల్లో ఏలూరులో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భక్తి వాతావరణం ఏర్పడిపోతూ ఉంది. గతంలో అనేక రుగ్మతలు అంటువ్యాధులు వచ్చిన సందర్భంలో మరి ఇటు వేపాకు వంటి అనేక మూలికల్ని ప్రజల ఆరోగ్యరీత్యా ఈ మొత్తం అంతా కూడా పరిచి ఆరోగ్య అంటువ్యాధులు అంటకుండా చూసేటువంటి కార్యక్రమం చాలా వేల సంవత్సరాలుగా ప్రారంభించబడి ఉంది. అందరినీ కలుపుకొని జాతర అనేటువంటి విషయం పండగ వాతావరణమే కాదు, జాతర అంటే సర్వజన సమ్మేళనం ఎట్లయితే అంటున్నారో ఒక జాతర అనేటువంటి విషయంలో ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అవసరం కూడా ఈ యొక్క జాతరకు ఉంటుంది. జాతర అనేటువంటిది యూనిటీ, జాతర అనేటువంటిది కలగలుపు. ఈ యొక్క ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క విభాగంతో ఈ యొక్క జాతర జరగబోతోంది. మరి ఈ జాతరకి అద్భుతంగా సహకరించేటటువంటి అనేక కమిటీ వ్యక్తులు, అలాగే ముఖ్యంగా ఏలూరు ఎమ్మెల్యే గారు బడేటి చంటి గారు మరి పూర్తి స్థాయిలో సహకారం అందించి ముందుకు తీసుకెళ్ళమని చెప్పినటువంటి వారికి కూడా, అలాగే పడమటి తూర్పు జాతర కమిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సహకారం అందిస్తున్నందుకు మేము అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై గంగానమ్మ. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం, ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3,
కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.